మీరు చూడబోయే చలనచిత్రం పేరు మాస్ జాతర. నటించిన వారు రవితేజ మరియు శ్రీలీల. ఇది నా విశ్లేషణ కాదు, ఇది కేవలం వినోదం కోసం చేయబడిన నా ఏమంటారు దాన్ని ఒపీనియన్ అంటే చార్జీ పెట్టారా ఒపీనియన్ అంటే నా అభిప్రాయం. ఇది విశ్లేషణ కాదు, కేవలం నా అభిప్రాయం మాత్రమే. కొన్ని వీడి అభిప్రాయాలు కూడా ఉంటాయి. వీడి విశ్లేషకుడు అన్నమాట. కామెంటేటర్ తెలుగులో ఏమంటారు చెప్పరా? కామెంటేటర్. విశ్లేషకుడు కాదురా, విశ్లేషకుడు అంటే రివ్యూవర్. కామెంటేటర్ అంటే సంబోధకుడు. అసలుకే డైరెక్టర్ ఈడంట కదా. వెళ్దాం. సామాజిక వర్గం నాకు స్టోరీ అందించింది ఈడే అంట కదా. సామాజిక వర్గం నా పేరేంటి? డైరెక్టర్ పేరు బాబు అభిరాజా. ఆడుంది కదా చదువురా తెలుగులో. ఏంది పేరేంది? అరే బాబు అభిరాజ్ కదరా, అది భాను భోగవరపు. రైట్. ఇక మొదలెడదామా? ఈ జనాలు తండోపతండాలుగా వచ్చారు, వీళ్ళని దాటుకొని వెళ్దాం పద. ఆయన ఎవరో తెలియదు కానీ 2 జేబులు చేతిలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు 2 జేబులు చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎవరో కూడా తెలియదు పాపం. సినిమాకి వెళ్ళొచ్చాక థియేటర్ నుండి బయటకు వచ్చాక 2 జేబులు చేతిలో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కాదు సినిమాకి వెళ్ళాలంటే మనకు స్టోరీ కావాలా? అక్కర్లేదు. స్టోరీ మనం లాపుద్దా. వాళ్ళు ఇంకా జేబులను చేతులు తీస్తలేరు, అట్లే పోతుర్రు. ముందు మీరు తెలపండి మీ అభిప్రాయం ఏంటి. విశ్లేషణ చేయకండి, అభిప్రాయం మాత్రమే తెలపండి. ఓకే, కానీ ఎక్కడో చూసినట్టే ఉంది కానీ మళ్ళీ కొత్తగా చూసినట్టు లేదు. స్టోరీ గీరి అదంతా పక్క పెడితే ఏదో టైంపాస్ కోసం పోయాం అంతే. మేము జస్ట్ టైంపాస్ కోసం పోయాం. పక్క సినిమా మీకు నచ్చుతుంది అని చెప్పలేము, అలాగే నచ్చదని కూడా చెప్పలేము. పాటలు బాగున్నాయి, 4 ఫైట్లు 4 పాటలు అలాగే ఉంది. మా అభిప్రాయం పడుతుంది మూవీ. మా అభిప్రాయం మేము తెలిపాం, మీ అభిప్రాయం మీరు తెలపండి.